100 టీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గద్దర్ ఎక్స్ రోడ్ ఆవరణలో తెలంగాణ జాతిపిత గద్దర్ పునర్జీవన సభను తెలంగాణ ఉద్యమకారుల పెద్దల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించిన మాజీ కౌన్సిలర్ భారత్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాకుండా శ్రామిక పీడిత ప్రజల చైతన్యాన్ని కాంక్షించి పోరాడిన ప్రజాయుద్ధ నౌక గద్దర్కే తెలంగాణ జాతిపితగా అర్హత ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల అన్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. హేమాహేమీలు నేపథ్యం వచ్చేది కాదు. మొదలుపెట్టింది గద్దరే. గద్దరు 94-95లో మొదలుపెట్టినప్పుడు పాటలు రాస్తున్నప్పుడు అవన్నీ చదివి అందులో సారాంశాన్నంత సారు గద్దరన్నతోటి తెలంగాణ ఉద్యమ సాధన కోసం అలుపెరగకుండా శ్రమించినటువంటి నాయకులు, జర్నలిస్టు, అట్లాగే చివరి రోజుల్లో గద్దరన్నతో పాటే ఉన్న అవన్నిటిని పాటలు రాసినాడు. అది దానివల్ల తెలంగాణ చైతన్యం వ్యాప్తి చెందింది, భావ వ్యాప్తి చెందింది. అయితే రెండవది ఏంటంటే రాజకీయం కూడా చేయాలి. దానికోసం తీర్మానం కూడా చేసింది. ఈ రెండు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినప్పుడు ఆడ్వాణి గద్దర్ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ సభలో పాల్గొన్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? చంద్రబాబు పాదాలు తీసుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు లేడు, తాగి పడుతున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. మొదలు పెట్టినప్పుడు లేడు, బిల్లు పెట్టినప్పుడు లేడు. అందుకని నేను పొద్దున కూడా చెప్పిన తెలంగాణ జాతి పిత అర్హత ఉన్నది ఒక గద్దరికి. కేసీఆర్ అందరూ జాతి పిత అంటున్నారు. ఆయన జాతికి ద్రోహం చేసినాడు. 10 ఏళ్ళు తాగి పడుకున్నాడు. మేడిగడ్డ కొందలగడ్డ అయింది కదా, అన్నారం సున్నారం అయింది కదా, సుందరం ఏమైంది? 3 ప్రాజెక్టులు పోయి కాళేశ్వరం, ఖజానా కాళేశ్వరం అయింది. ఇంత ద్రోహం ఎవరైనా చేసినారా? ఎంతకుముందు ఆంధ్ర పరిపాలకులు కూడా చేయలేదు శాసించడం చేయడానికి. మరి ఆయనకి ఏం పెరిగియాలి? మనం తెలంగాణ ద్రోహి ఏమయ్యాలి? తెలంగాణ ద్రోహి ఎవరు? కేసీఆర్. ఫామ్ హౌస్ తాగి పడుకున్నాడు కదా. నేను చివరికి 2 ముక్కలు చెప్పి ఆపేస్తాను. గద్దర్ చైతన్యం ఎంత గొప్పదంటే ఆయన అంబేద్కర్ కోట్ చేసేవాడు ప్రతిసారి. అంబేద్కర్ చిన్నప్పుడు క్లాస్ లో ఉంటే అప్పుడు అండరాటాన్ని ఉండేది, దళితులు దూరం పెట్టేవాళ్ళు, నీళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నీళ్ళ కొండ దగ్గర కూడా మొనియలేదు, ముట్టుకోకపోతే కొట్టినారు కూడా. ఆ టైంలో టీచర్ చిన్నవాడు ఒకటి మాట చెప్పినాడు, ప్రశ్న అడిగినాడు. మనకు రోజు కనిపిస్తుంది కానీ దాన్ని మనం ముట్టుకోలేము, ఏది అన్నాడు. అంటే ఇద్దరే చేయలేపినారు. అంబేద్కర్ లేపినాడు, ఆయన అడిగిన టీచర్ ఏది అని. సార్ సారాంశాలంత పిండి ఆ పాటలు రాసినాడు. ఊరికి గాలికి రాసినవి కాదు అవన్నీ. పైగా అవన్నీ తిరిగి చూసినాడు. గ్రౌండ్ రియాలిటీ అంటే నిజంగా ఉన్నాయా లేదా చూడాలి. అవన్నీ చూసినాడు. జాతరలకు వెళ్ళినాడు, దేవాలయాలకు వెళ్ళినాడు. అక్కడ ఎన్ని లక్షల మంది వస్తున్నారో చూసినాడు ఆయన. అవన్నిటినీ తన పాటల్లో రాసినాడు. అది దానివల్ల తెలంగాణలో చైతన్యం వ్యాప్తి చెందింది, భావ వ్యాప్తి చెందింది. అయితే రెండవది ఏంటంటే రాజకీయం కూడా చేయాలి. దానికోసం కాంగ్రెస్, బీజేపీ 2 తలుచుకుంటేనే తెలంగాణ వస్తుంది. బిల్లు పాస్ కావాలంటే 2 పార్టీలు ఓటేయాలి. దానికోసం అందరి దగ్గర పోయినాడు. నేను మనం చదివి వినిపించిన ఆడ్వాణి స్వయంగా చెప్పినాడు, నేను గద్దర్ని కలిసినాను, గద్దర్ నన్ను కలిసినాడు, నేను గద్దర్ని కలిసినాకనే తెలంగాణ బిల్లుకు ఓటేయాలని మేము తీర్మానం చేసినామని. ముఖ్యంగా సుష్మా స్వరాజ్ ఆమె తెలంగాణ ఉద్యమం భువనగిరి గడ్డ మీద నుంచి ఏ విధంగా మొదలైందో, మరణించినాక మరొక ఉద్యమం తెల్లాపూరు గడ్డ నుంచి మొదలైందనేది ఇదే సాక్ష్యం. అందుకే ఈ తెల్లాపూరు గడ్డకు అభివందనాలు. తెల్లాపూర్లో గద్దర్ గలం, గద్దరన్న బ్రతుకు మీటింగ్ అయినా సరే అట్లా తయారు చేసినారు గద్దరన్న. లేకపోతే అద్దంకి దగ్గర అని ఆలోచిస్తుంటే అన్ని పాత్రలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది అని అన్నాడు. నేను ఉంటా అన్నా ఉండడానికే వచ్చిన, ఇంతకు మిక్కిలి ఏమీ లేదు. పెద్దగా మనం ప్రసంగాలు ఇచ్చేదో ఇక నేను చెప్పాల్సింది చెప్పేదానికంటే చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడొకటి తెలంగాణ జాతిపిత గద్దర్ అని గద్దర్ అన్న విగ్రహం పక్కన ఒకటి ఈరోజు వారి చేతుల మీదుగా మనం ప్రజలకు
జాతిపిత అనే